నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెంటపాడు వెలంపేట గౌరమ్మ గుడి ప్రాంగణంలో భక్తాంజనేయ విగ్రహ ప్రతిష్టకు జరిగిన శంకుస్థాపన. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్లు. గుండుగొల్లలో పట్టభద్ర ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి విజయాన్ని కోరుతూ ఎన్నిక ప్రచారం చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్. పార్వతీపురం ప్రజాశక్తి రిపోర్టర్పై జరిగిన దాడిని ఖండించిన ప్రెస్ క్లబ్. తహసీల్దార్కు వినతి పత్రం అందించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ తదితరుల జర్నలిస్టులు. సిపిఐ నాయకులు స్వర్గీయ బోనం వెంకట్రావు వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించిన కామ్రేడ్లు. పెంటపాడు వెలంపేటలో వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గౌరీదేవి ఆలయ ప్రాంగణంలో భక్తాంజనేయ విగ్రహ ప్రతిష్టకు సోమవారం శంకుస్థాపన చేశారు. అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ హాజరయ్యారు. వీరందరూ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ సభ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ సాధారణంగా ఆహ్వానించారు. నాయకులు మాట్లాడుతూ వెలంపేటలో నాయకులంతా రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి విషయంలో ఏకమవుతున్నందుకు అభినందించారు. కోనేరు చెరువు చుట్టూ ఆధ్యాత్మిక స్థలంగా తీర్చిదిద్దినందుకు కమిటీ వారిని అభినందించింది. మార్చి 17వ తేదీన గౌరీదేవి ఆలయం విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను, పోస్టర్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరింపచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, దాసర అప్పన్నరెడ్డి, సూరిబాబు, వైసీపీ నాయకులు కొలుకులూరు ధర్మరాజు, చెన్నా జనార్దన్, ముప్పిడి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాస్, జనసేన మండల శాఖ అధ్యక్షులు పుల్లాబాబి, కసిరెడ్డి మధులత, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, పైబోయిన వెంకట్రామయ్య, అడబాల నారాయణమూర్తి, మద్దాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మంచి కార్యక్రమం ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి భారతదేశంలో వచ్చింది. మరి పెంటపాడులో ఈ యొక్క ఏంటంటే మనం ఇవన్నీ కూడా దేవాలయాల చుట్టూ ఈ యొక్క ఏదైతే ఈ కోనేరు చుట్టూ దేవాలయం నిర్మించడం, ఆధ్యాత్మిక సెంటర్గా దీన్ని తయారు చేయడానికి నడుం కట్టుకున్నటువంటి మీ పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం చేసి ప్రతి కార్యక్రమంలో కూడా
నా వంతు సహకారం నేను అందిస్తానని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఉండాలనేది నా సిద్ధాంతం. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ హిందూ ధర్మాన్ని మర్చిపోయి ఉన్నారు, జనం మర్చిపోతూ ఉన్నారు. మరి ఇతర మతాలను మనం ప్రేమిస్తాం, ఇతర మత ధర్మాలు మనం ప్రేమిస్తాం, కానీ హిందూ ధర్మాన్ని ప్రేమించొద్దని చెప్పే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. హిందూ ధర్మం అంటే హిందూ దేశంగా పేరు చేసిన భారతదేశంలో ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేసి ప్రతి పనిలో కూడా నా వంతు సహకారం నేను అందిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆర్థికంగా గవర్నమెంట్ ఇచ్చేది కూడా కాదు, నేను ఇచ్చేది కూడా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఖచ్చితంగా ఈ మంచి పనులు చేసే ప్రతి కమిటీ సభ్యులకు కాకుండా పార్టీలకు అతీతంగా మరి అన్ని పార్టీలలో ఉండొచ్చు, అందరూ కలిసి చేసి మంచి కార్యక్రమం ఇది. దీన్ని సహకరించిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ, ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో ఆ గుడిని మనం ఏం చేయట్లేదు, ఆయనే చేసుకుంటాడు. మరి తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదం అవుద్ది. దాని వంతు సహకారాన్ని పూర్తిగా మీరు ఎక్కడ సంతకం పెట్టడం ఎక్కడ పెడతానో, మీరు ఏం చెప్తే చేస్తానో కూడా నేను తెలియజేస్తాను. మరి వెల్లంపేటలో వెలసిన గౌరీదేవమ్మ ఆలయం అందరికీ కూడా ఒక కులదేవతగా, ఒక వెల్లంపేటకే కాకుండా ఈ పెంటపాటి గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలకి గౌరీదేవమ్మ ఆలయం ఎంతో పవిత్రంగా భావించి ఇక్కడ ఉత్సవాలు జరిపేవారు. నేను దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న మిత్రులందరూ నాకు అందరూ మిత్రులే. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అందరూ కూడా నాతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు తప్ప నాతోటి ఏం వ్యతిరేక భావం ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అందరూ కలిసి వచ్చారు. వచ్చి ఇలాగా గౌరీదేవి ఆలయం ఒక పర్మనెంట్గా శతాబ్దాలుగా ఉండేలాగా ఒక రాతి కట్టడంతో కట్టాలనే ఆలోచనలో ఉన్నాం. ₹1 కోటి శాంక్షన్ చేయమని అన్నారు. తప్పనిసరిగా అందరూ ఊళ్ళో పెద్దలందరూ వచ్చారు. అందరూ ₹1 కోటి శాంక్షన్ చేసిన తర్వాత ఈ రాతి దేవాలయంతో ఇంకా సరిపోవట్లేదు, ఇంకొక 50 లక్షలు అదనంగా కావాల్సి వస్తుందని మళ్ళీ వచ్చారు. దీంట్లో 50 లక్షలు ఇక్కడున్న పెద్దలు, గ్రామంలో ఉన్న మరి వెలం పెద్దలు కానీ ఇంకా ఇతర గ్రామ పెద్దలు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరి సహకారం ఉంది. మరి 50 లక్షలు పెడితే నేను ₹1 కోటి దేవాదాయ శాఖ నుంచి CGF ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అత్యద్భుతంగా గొప్ప దేవాలయాన్ని నిర్మించడమే కాకుండా ఈ దేవాలయ ప్రాంగణం కూడా వాస్తుకు తగ్గట్టుగా ఉండాలంటే అప్పుడు కొంచెం నిబంధనలకి మరి ఇబ్బందికరం అయినప్పటికీ కూడా అక్కడ కూడా మన చెరువుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఒక ప్లాన్ చెప్పి ఆ ప్లాన్ ప్రకారం ఒక గొప్ప ప్రాంగణం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చాం. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉండేది. ఇవాళ అదే ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని ముందులో పెద్ద విగ్రహం అనుకున్నా ఇక్కడ ఉన్న స్థలాభావంతో మండపం రాతి మండపం కట్టి అందులో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని ఇవాళ ఇప్పుడు శంకుస్థాపన కూడా చేసుకున్నారు అందరూ. అలాగే ఒక పరమేశ్వరుడు కూడా ఉండాలని ఇంతకుముందు ఈశ్వర ఆలయం కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని వాయు ప్రతిష్ఠ చేసినట్లయితే ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునే అవకాశం అవుతుంది. అందుకని పరమేశ్వరుడి వాయు ప్రతిష్ఠ అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఇవాళ చేయడం అన్నది చాలా సంతోషం. పెంటపాటు గ్రామం వెల్లంపేటలో పునర్నిర్మాణం కావించబడిన గౌరీదేవి ఆలయం, అలాగే భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పునర్నిర్మించడానికి మరి ఇక్కడ ఉన్న కమిటీ సంకల్పించి ఏదైతే అత్యంత వైభవంగా ఈ గౌరీదేవి ఆలయం నిర్మాణం జరిగిందో అదేవిధంగా మరి భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్మించడానికి మరి వీళ్ళందరూ కూడా ఉద్యుక్తులై ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడానికి కృతకృత్యులై ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ కమిటీలో ఈవేళ అందరూ కూడా చాలా చక్కగా యూనిటీ తోటి పార్టీలకు అతీతంగా ఎంతో చక్కగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా కలిసికట్టుగా ఈవేళ వెళ్ళడం అనేది చాలా శుభ పరిమాణం. ఎందుకంటే ఎన్నో ఉంటాయి, అవన్నీ పార్టీలు వేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఈ గుడి నిర్మాణానికి ఎంత చక్కటి కార్యక్రమం చేశారు.
మరి గౌరీదేవి ఆలయంలో మరి మహాబలిపురం నుంచి విగ్రహాలు చేయించుకుని వచ్చారు. మరి రాబోయే రోజుల్లో మార్చి 17న ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఎంత అత్యంత వైభవంగా మా మిత్రులందరూ కూడా ఇలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు, గౌరీదేవి ఆలయాన్ని. అదేవిధంగా భక్తాంజనేయ స్వామి గుడిని కూడా ఆ రకంగా నిర్మాణం చేయవలసిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ దానికి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు ఏదైతే పెంటపాడు గ్రామంలో సంగంమేడ వద్ద శ్రీ గౌరీదేవి ఆలయం వద్ద మరి ఏదైతే ఆ ఆంజనేయ స్వామి యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం, తద్వారా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని 9 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పే దిశగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం, ఈ దైవ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరొకసారి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దైవ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దేదీప్యమానంగా చేస్తున్న ఈ పెంటపాడు గ్రామ సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. వేలంపేటలో సంగంమేడ వద్ద వేంచేస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి పునర్నిర్మాణ ఆలయం శంకుస్థాపన కొరకు ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మాకు స్వాగతం పలుకుతూ, పూర్వం మా పెద్దలు స్థాపించి గుడి నిర్మాణం చేసి ఉన్నారు. ఆలయం పాడవడంతో గౌరీదేవి టెంపుల్తో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం ఆలయం కూడా రాతి మండపం కట్టాలనే సంకల్పంతో రాతి మండపం నిర్మించి దాంట్లో 9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మాణం చేయడానికి కమిటీ వారు అందరూ కూడా నిర్ణయం చేశారు. ఈ పెద్దలందరూ కూడా ఆ నిర్మాణానికి సహకరించినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. యలం యోజన సంఘం ఆధ్వర్యంలో మరి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఇవాళ శంకుస్థాపనకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చీలు శ్రీ కుట్టి సత్యనారాయణ గారు, మరి ఆయన వెళ్ళిన వెంటనే గ్రామంలో ఉండే పెద్దలందరం వెళ్ళగానే మరి ఆయన ₹1 కోటి అనౌన్స్ చేయటం, తర్వాత సరిపోదంటే 50 లక్షలు మళ్ళీ అనౌన్స్ చేయటం, దానికి మనం ఒక 50 లక్షలు మేము కట్టి ₹1 కోటి మరి ప్రభుత్వం ద్వారా CGF నుంచి ఇప్పించడం, మరి ఆయనకి మా పెంటపాడు తరపున మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఆయనకి ఎప్పుడూ గుర్తుంచుకునే ఉంటాం ఆ విషయంలో. ఎందుకంటే అడిగిన వెంటనే పార్టీలకు అతీతంగా మరి ఆయన చేసినందుకు మేము ఎప్పుడూ ఆ విషయంలో మర్చిపోలేదు. ఆయనకి ఏ రోజు మేము ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని ఇక్కడ చేసిన పనికి మేము ఏ రోజు కూడా గుర్తుంచుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ, ఇక్కడ గుడికి ముఖ్యమైన కారణం మన కుట్టి సత్యనారాయణ గారు, అలాగే ప్రతి పార్టీ వాళ్ళు కూడా, ప్రతి నాయకులు కూడా, అలాగే గ్రామ పరిధిలో ఉండేవాళ్ళు, ఇతర గ్రామంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ గౌరీదేవి గుడికి ఎంతో సహాయం చేశారు. అలాగే ఇక్కడ కులమత భేదాలు లేకుండా ఇక్కడ రెడ్డి సావనే, అలాగే వెలమ సావనే అన్ని కులాలు కూడా ఈ గౌరీదేవికి ఎంతో సహాయం చేశారు. వాళ్ళకి ఆ గౌరీమాత ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలి. అలాగే మన సంఘం కూడా కళ్యాణ మండపానికి కూడా ప్రతి ఒక్కొక్కరు కూడా ఎంతో సాయం చేశారు. దానికి ముఖ్య కారణం కూడా మన కుట్టి సత్యనారాయణ గారు, అలాగే కమ్యూనిటీ ప్రకారంగా మన అప్పన్న గారు అవనే, కిరపతి వెంకటరావు గారు అవనే, మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో కష్టపడ్డారు. వారికి నా నమస్కారాలు. భీమడోలు మండలం గొండుగొండలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సోమవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేశారు. గొండుగొండ హైస్కూల్, పలు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులను, పట్టభద్రులను కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలు కరపత్రాలు అందించి కూటమి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయులు అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం కోసం దృఢ సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మరింత బలపరచాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 3,15,000 ఓట్లు ఆ ఫేవరేజ్ పాటించేటప్పుడు కానీ
మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం దిశల వారి ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం హరీష్, తాడికొండ వాసు, అల్లం కుమారస్వామి, కె చంద్రరావు, నాగరాజు, రౌతు రాజేష్, బి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో ప్రజారోగ్యం, ఇంజనీరింగు, పారిశుధ్యం, వాటర్ వర్క్సు, ఎలక్ట్రికల్, అలాగే పార్కులు, స్కూళ్ళు, అలాగే ఆఫీసుల్లో వాటిల్లో సెక్యూరిటీ, ఇంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పూర్వం నుంచి కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళు అపాయింట్ అయ్యి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేవారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఏఐటీసీ తరఫున అనేక ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం పర్మనెంట్ చేయకోకుండా వీళ్ళని ఆప్కాస్ అనే ఒక కార్పొరేషను, అంటే ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పి ఒక కార్పొరేషన్ పెట్టి అందులో వీళ్ళందరినీ కూడా కార్పొరేషన్ ఎంప్లాయీస్ కింద పరిగణించింది. అప్పుడు కూడా వీళ్ళకేమో మిగిలిన వాళ్ళకి పీఆర్సీ ఇచ్చారు, కానీ వీళ్ళకి పీఆర్సీ ఏమీ లేకుండా ఏదో గుండు గుర్తుగా 3,000 రూపాయల పెంపుదలని చూపించారు. సో ఈ నేపథ్యంలో మాకు మున్సిపాలిటీల్లో ఉన్న ఆప్కాస్ని రద్దు చేయాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు మొన్న మంత్రివర్గ సమావేశం రోజున వచ్చింది. అయితే మేము కోరేది ఏంటంటే, మీరు ఆప్కాస్ని రద్దు చేసి మళ్ళీ వెనక్కి కాంట్రాక్టు సిబ్బంది కింద వెనక్కి తీసుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. మీరు కంటిన్యూ చేస్తే ఆప్కాస్ని కంటిన్యూ చేయండి, లేదు పర్మనెంట్ చేయండి. మీరు కనీస వేతనాలు ఇవ్వడం, తర్వాత వీళ్ళందరికీ కూడా మిగిలిన కార్మికులతో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము అడుగుతూ ఉంటే, మళ్ళీ మీరు ఆప్కాస్ని రద్దు చేసి వెనక్కి తీసుకెళ్ళేటట్టు అయితే అది కరెక్ట్ కాదు అనేది ఏఐటీసీ తరఫున మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా నిర్ణయించిన పోరాట కార్యక్రమంలో భాగంగా అవుట్సోర్సింగ్ రద్దు చేస్తారనే ప్రతిపాదన వినపడుతున్న ఈ పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగించడం కానీ, లేదా అవుట్సోర్సింగ్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని మున్సిపల్ కమిషనర్ల దగ్గర వినతి పత్రం ఇవ్వడం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో ఏఐటీసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ తో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇతర డిమాండ్స్ తోటి మార్చి 6వ తారీఖు వరకు దశల వారీగా వివిధ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని సాధ్యమైనంత తొందరగా దీనికి పరిష్కారం చూపించాలని కోరుతూ, ఆప్కాస్ను రద్దు చేసి ప్రయత్నంలో ప్రభుత్వం చూస్తుందని, ఆప్కాస్ రద్దు చేయకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి ఉంచాలని, లేనిచో కనీస వేతనం 36,000 ఇవ్వాలని, లేకపోతే వాళ్ళకి పర్మనెంట్ చేయాలని, అలాగే పర్మనెంట్ వర్కర్లకి గత 3.5 సంవత్సరాల నుండి ఎర్రన్ లీవులు, అలాగే డిఏలు బాకీ ఉన్నాయి. ప్రతిదీ కూడా చేయాలని గత ప్రభుత్వంలో చెప్పాం. అలాగే ఈ ప్రభుత్వంలో కూడా చేస్తారనే ఆశతో మేమందరము కావాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని గెలిపించాం. పారిశుద్ధ్య కార్మికులకి కనీస వేతనం ఇప్పించాలని, వారికి పని భద్రత కల్పించాలని, వీటిలన్నిటి మీద దశల వారి పోరాటం రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఈ పిలుపు మేరకు ఈరోజు మన కమిషనర్ ఇన్ఛార్జి ఎంఈ గారికి మన ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ తరఫున మెమరాండాన్ని ఇచ్చాం. మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు గుల్లా వేణుగోపాల్ నాయుడు అతని అనుచరులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రెస్ క్లబ్ తరపున తహసీల్దార్ సునీల్ కుమార్ను వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు
తమ్మిశెట్టి రంగసురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల విలేకరులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శివిరాజు, వీర్రాజు, వి పుండరీకాక్షుడు, దేవ శివప్రసాద్, జిఎం రాజు, ఉషా దుర్గారావు, టి చందు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగటం అనేది కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడుల్ని తీవ్రంగా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో జర్నలిస్టు సంఘాలు ఎప్పటికప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఏ స్థాయిలో అయినా సరే కూడా ఈ దాడులు అయితే ఎవరైతే ఉన్నారో ఏ అధికార పార్టీకి చెందినటువంటి ఎప్పుడైతే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన వ్యక్తులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా జర్నలిస్టులని ఒక చులకభావం కింద వాళ్ళ యొక్క విధులను ఆటంకం కల్పిస్తూ కొన్ని చోట్ల ఇలా ఇటువంటి దాడులు జరగటం అనేది కూడా సహజమైపోయిన నేపథ్యంలో దీనికి ఉదాహరణ ఏదైతే మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఒక తెలుగుదేశం అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత నేరుగా ఒక జర్నలిస్టుని అతను విధుల్లో ఉన్నటువంటి రామారావు అనే విలేకరుని, ప్రజాశక్తి విలేకరుని చంపేస్తానని చెప్పి బెదిరించడంతో పాటు కూడా ఆయనపై దాడి చేయడం అనేది చాలా హీనమైన చర్యగా కూడా మేము తాడేపల్లిగూడెం జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ తరఫున అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ వేణుగోపాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పేదాకా కూడా ఈ ఆందోళన అయితే కూడా మేము దఫదఫాలుగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. సిపిఐ నాయకులు కామ్రేడ్ స్వర్గీయ బోనం వెంకట్రావు 18వ వర్ధంతి కార్యక్రమం ఆయన నివాసం వద్ద సోమవారం జరిగింది. బోనం వెంకట్రావు సతీమణి మాజీ కౌన్సిలర్ బోనం ధనలక్ష్మి అధ్యక్షతన
అధ్యక్షతన వర్ధంతి సభ జరిగింది. వక్తలు మాట్లాడుతూ బోనం వెంకట్రావు నమ్మిన సిద్ధాంతాల కోసం సిపిఐ తరపున జీవితాంతం పోరాడారని అన్నారు. పేదల పాలిట ఆశాజ్యోతి అన్నారు. పేదల సమస్యలపై అలుపెరగకుండా పనిచేశారంటూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కుమార్తె డాక్టర్ సతీమణి జమీందార్ బోనం జయబాబు, విజయ నిర్మల, డాక్టర్ రియో, సింధు, రికో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తొలుతగా బాణం వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదల ఆశాజ్యోతి కామ్రేడ్ బోనం వెంకట్రావు గారి 18వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నాం. ఇంకేదంటే ఎల్లవేళ్ళ కూడా సిపిఐ పార్టీ తరఫున ఆయన కార్మిక కర్షక మొత్తం అన్ని సంఘాల తరఫున నిత్యం ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయటానికి ప్రజలందరినీ సమకూర్చి అది పరిష్కరించేవారు. ఉద్యమాలు అవి నిర్వహించేవారు. ఇప్పుడు ఈ టైంలో ఈ కాలంలో ఆ ఉద్యమాలు లేవు, వెనకబడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ఏర్పడింది కాబట్టి, కూటమి పార్టీ ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజల్ని గుర్తించి, కార్మికుల్ని కర్షకుల్ని గుర్తించి, అలాగే రైతులకి, అలాగే విద్యార్థులకి, యువజనులకి, మహిళలకి అందరికీ కూడా న్యాయం చేయమని మరి వెంకట్రావు గారు ఆశయ సాధనకి కృషి చేస్తూ మేమంతా కూడా అదే పద్ధతిలో నడుస్తున్నాం. మా మామయ్య గారు ఆయన చాలా కష్టజీవి. అలాగే మా 22వ వార్డులో ఆయన అత్తయ్య గారి కౌన్సిలర్గా ఉన్నా కానీ ఆయనే చాలా కష్టపడి వెనకాలండి ఆవిడని నడిపిస్తూ ఆయన ప్రతి వాళ్ళకి లేబరు అనేటప్పటికీ ఆయన చాలా గౌరవంగా చూస్తూ లేబర్ అంటే మనందరం ఒకటే, మనందరం కష్టజీవులు అని చెప్పేసి ఎప్పుడూ ఏమీ ఆశించకుండా కష్టపడిన కష్టజీవి నేను చూస్తుండగా ఆయన్నే చూశాను నేను. ఆయన అడుగుజాడల్లోనే మేము కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో మేము కూడా నడవాలని, ఆయన అడుగుజాడల్లో మేము కూడా జనానికి సేవ చేయాలని, మేము ఏ పార్టీలో ఉన్నా జనానికి మేము సేవ చేస్తామని మా కుటుంబం తరఫున నేను చెప్తున్నాను. స్వర్గీయ బోనం వెంకట్రావు గారు మా తాతగారు బోనం ధనలక్ష్మి గారి హస్బెండ్. ఆయన 18వ వర్ధంతి జరుపుకుంటున్నాం. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయం మర్చిపోకుండా 18 ఏళ్ళు అయినా సరే మా కుటుంబ సభ్యులు, మేము, మా శ్రేయోభిలాషులు ఇది మేము ఆయన గుర్తు చేసుకుని, ఆయన ఆశయాన్ని గుర్తు చేసుకుని ఆ విధానంలో ముందుకెళ్ళాలని, ప్రజలకి ఒక వైద్యుడి కింద నేను, నా తల్లి, అలాగే అన్ని విధాలుగా మేము ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సేవ చేసుకోవడానికి ఆ భగవంతుడు శక్తులు ఇవ్వాలని, అలాగే ఆయన ఆశీస్సులు మా మీద ఉండాలని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ సాధించాలని, ఆయన మాకు విడిచిపెట్టిన మా అమ్మమ్మ గారిని మేము ఇంకా చాలా నాళ్ళు బాగా చూసుకోవాలని, అదేవిధంగా ఇంట్లో ప్రజలందరూ తల్లిల్ని, తండ్రుల్ని, వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ పూర్వీకుల్ని మన పూర్వకాల ప్రజల్ని మర్చిపోకుండా, మన విలువలు మర్చిపోకుండా ముందుకెళ్ళాలని. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులను గెలిపించాలని కోరుతూ రూరల్ మండలం ఇటుకలగుంట, అమృతాపురం గ్రామాలలో రైతు సంఘం జిల్లా నాయకులు చింతకాయల బాబురావు ప్రజా సంఘ నాయకులతో కలిసి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా సంఘ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి పట్టభద్రులతో కలిసి దిడ్ల వీరరాఘవులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. చింతకాయల బాబురావు మాట్లాడుతూ డిఎస్సి అమలు కోసం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం, నిరుద్యోగ యువకుల కోసం పోరాట యోధుడైన వీరరాఘవులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పలుపూరి సత్యనారాయణ, కండెల్లి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారానికి కూటమి నాయకులు దూకుడు పెంచారు. సోమవారం తాడేపల్లిగూడ పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్, భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా వెళ్లి ఎన్నిక ప్రచారం చేశారు. ఉపాధ్యాయులకు కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజేష్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఆయన వెంట జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, ఎన్వి సత్యనారాయణ, పుల్లా బాబీ, అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకట్రామయ్య, అడబాల మురళి, కట్టంనేని తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలన్నింటినీ త్వరలో నెరవేర్చబోతున్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులందరూ మద్దతునిస్తూ కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాల, కింబర్లీ పాఠశాలలో ఏరియా ఆసుపత్రికి వెళ్లి ఉద్యోగాలను కలిసి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేయండి అంటూ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేశారు. నిరుద్యోగాభివృద్ధి, అమ్మకు వందనం వంటి పథకాలను డిసెంబర్ కల్లా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆయన వెంట ఎన్నికల ప్రచారం తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు ఎరుబండ సతీష్, సబ్నివిష్ కృష్ణమోహన్, రెడ్డి కళ్యాణి, దస్తగిరి, కూటమి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికంటేనే అది చాలా ప్రెస్టేజ్గా ఉన్న ఎన్నికగా పేరుంది. అది పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో ఎప్పుడూ కూడా పీడీఎఫ్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ఆ వరవడిని మార్చాలన్న దృక్పథంతో గతంలో కూడా 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. అందులో అధ్యాపకుడిగా ఉన్న మీ తోటి మాస్టర్ వేపాడ చిరంజీవి గారు, అలాగే మన రాయలసీమ నుంచి రాంభూపాల్ రెడ్డి గారు, అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు, చిత్తూరు నుంచి కంచెర్ల శ్రీకాంత్ గారు, ఈ ముగ్గురు కూడా మరి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పట్టభద్రులు గెలిపించిన దాకా ఆవేళ మీరందరూ ఆ రకంగా చేయబట్టే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం అన్నది రావడం జరిగింది. దానికి ఫస్ట్ పునాది వేసింది పట్టభద్రులే. అధికారంలో ఉన్న పార్టీని కాదని ప్రతిపక్షానికి ఆవేళ పట్టం కట్టిన పట్టభద్రులు ఉన్నారు. ఈవేళ కూడా ఏదైతే మీకు వాగ్దానం చేశారో ఆ డిఎస్సిని డిసెంబర్ లోపల మొత్తం అన్ని అపాయింట్మెంట్ అయిపోయేలాగా ఏర్పాటు చేస్తానికి అన్ని చర్యలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విషయం మాత్రం పూర్తిగా అవగాహన ఉంటుంది. మరి విద్యార్థుల భవిత నిర్దేశించేది మీరు, మరి ఆంధ్రప్రదేశ్ భావి పౌరులను తయారు చేసేది మీరు. ఈసారి మరి ఏదైతే పేరాబత్తుల రాజశేఖరం గారు ఉన్నారో ఆయన కూడా కింద నుంచి వచ్చిన వ్యక్తి. మీ అమూల్యమైన ఓటుని రాజశేఖరం గారి పేరు ఎదురుగుండా నిలువుగీత గీస్తే సరిపోతుంది. రెండో ఓటు మాత్రం ఎవరికీ వేయొద్దని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీ తోటి రాజశేఖరం గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయం 3వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు, అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు సానం రామకృష్ణ, కొప్పిశెట్టి చంటి, మురళి, అనిల్ కుమార్, దువ్వా శ్రీనులతో పాటు పాబోలు రాజగోపాలం, తాడికొండ వాసు, దేవరావు, మీనాకుమారి తదితరులు భక్తులకు సేవలందించారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారి వీధి నందు శ్రీ గోగుల వీరాస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తిగా మన కుప్పిశెట్టి రమణయ్య చంటి గారు, అలాగే తాడికొండ వాసు గారు, మిగతా భక్తులందరూ కూడా
సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ 3 రోజులు మన 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు 3 రోజులు కూడా వార్షికోత్సవ మహోత్సవాలు ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తజనాలందరికీ కూడా ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున, భక్తుల తరపున, అలాగే మన తాడేపల్లి పట్టణ ప్రజలందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి 13, 14, 15వ తారీఖుల్లో జరిగిన వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి పూర్తి సహకారం అందించిన శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారు చంటి గారికి, అలాగే మండప నిర్మాణానికి పూర్తిగా సహకరించిన దువ్వా శ్రీను గారికి మా కమిటీ తరపున, అలాగే భక్తుల తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పూజల్లో 3 రోజులు పాల్గొన్న భక్తులకి, భక్తురాలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వార్షికోత్సవాల నిమిత్తం ఇవాళ మనం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా జనం భారీ ఎత్తున వచ్చారు. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాబోలువారి వీధిలో ఉన్నటువంటి శ్రీనివాస రామాలయం అనేక మంది పాపం ఎంతో కష్టపడి, ఒక 5-6 మాత్రమే కష్టపడి, ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని చక్కగా నిర్మించారు. సశాస్త్రీయమైన కార్యక్రమాలతోటి, వైకానస ఆగమంతో, పాంచరాతంతో అనేక కార్యక్రమాలు ఇక్కడ దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అది ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ యొక్క ప్రతిష్టకు సంబంధించి ఏవైనా తప్పులుంటే ఈ యొక్క వార్షికోత్సవాల్లో వాటిని తొలగించే విధంగా కార్యక్రమం చేపట్టారు ఈ ఆలయ కమిటీ. ఈ మొన్న 13, 14, 15 రోజుల్లో దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు బాగా జరిగి ఎంతో పేరుగాంచారు. దాని నిమిత్తం శాంతి కళ్యాణం జరిపించి ఈ రోజున అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి వారు కమిటీ సభ్యులు, నెల ఇచ్చేటువంటి వారు ఇదివరకటి కంటే కూడా 2 సంవత్సరాల కంటే భిన్నంగా పేరు ప్రతిష్టలకే దానికి పోకుండా శాస్త్రీయతకు, గుడి యొక్క అభివృద్ధికి మాత్రమే విలువిచ్చి వీళ్ళ పనిచేశారు. వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా యావత్ ప్రజానికం, యావత్ భక్త బృందం మనం ఎంతో అభినందించడం విషయం. పత్తిపాడులో అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ సంఘ నాయకులు సోమవారం ధర్నా చేశారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు K ఝాన్సీలక్ష్మి, ప్రాజెక్ట్ నాయకులు J శ్యామలాకుమారి, దీన స్వరూపారాణి, CITU ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ అంగన్వాడీలకు నెలకు కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న భవన అద్దెలకు ప్రభుత్వం సప్లై చేయాలని, ఉచితంగా గ్యాస్ సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు R అనురాధ, K కనకమహాలక్ష్మి, కనకలత, ధనలక్ష్మి, జయలక్ష్మి, కళ్యాణి, CH శ్రీదేవి, గాయత్రి, ప్రసన్న, శిరీష, పెనిగంటి దుర్గా, పతివాడి నాగేంద్రబాబు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మరి మనకి టీఏ బిల్లులు ప్రతి సమస్యకి ఎక్కడికొక్కడికి ICDS సంస్థ మనకి ఆహ్వానించి మనల్ని అనేక ప్రాంతాలకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మరి టీఏ బిల్లులు ఇచ్చే దాంట్లో కూడా ఏ రకంగా కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. చాలా మందికి రెంటలు చాలా పెండింగ్లో ఉన్నాయి, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్య ఎప్పుడు కూడా మనం అడుగుతూనే ఉన్నాం. డిమాండ్ మాకు ఈ సమస్య పరిష్కరించండి అని ప్రభుత్వాలు దృష్టిని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ఈ రెంట సమస్య పరిష్కారానికి ఏ రకంగా కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా కరెంటు బిల్లులు మనకు వచ్చే జీతం అంతా 11,500 రూపాయలు. మన కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉన్నది, పిల్లలు చదివించుకోవడం కష్టంగా ఉన్నది. అదేవిధంగా మరి ఈ రోజున ధరలు పెరుగుతున్న సందర్భంలో సామాన్యులుగా మనం బతకడం చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. డిసెంబర్ జనవరిలో చేసిన సెమ్లో అలాగే ధర్నాలోని కూటమి ప్రభుత్వం వచ్చి మనకి అనేక హామీలు ఇచ్చి మనతో పాటు కూర్చున్నారు. వాళ్ళు మీ కోరికలు న్యాయసమ్మతమైనవి, మీ అధికారులకు వస్తారు కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ఏమంటే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. 8 మాసాలు అవుతుంది. 8 మాసాల నుంచి మా సమస్య పరిష్కారం కాదు, అక్కడే ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. భార్య భర్త 2 పిల్లలు బతకాలంటే ఇప్పుడున్న ధరల ప్రకారంగా 26,000 రూపాయలు ఉండాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు అమలు చేయట్లే. మనకి ఇచ్చినంత 11,500 రూపాయలు టీచర్కి, 7,000 రూపాయలు లోపు కోసం ఆయాకి ఇస్తున్నారు. అయితే మనం చేసేది ఉద్యోగం కాదు,
గౌరవవేతంగా చేస్తున్నాం. మనం ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఏమి మనకు అమలు చేయట్లేదు. అటన్నింటినీ కూడా కోత పెట్టారు. మనకి ఇచ్చే జీతం తక్కువ, సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, చాలా లోటే జరుగుతుంది. ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, మీకు రావాల్సిన జీతాల సంబంధించి కానీ, మీకు రావాల్సిన సమస్యల మీద ప్రభుత్వం పనిచేయట్లేదు. అది మనం ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా కానీ మనం పనిచేయాలి. మరి ప్రతి అంగన్వాడీ వర్కర్ని కూడా ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చిన్నచూపు చూస్తుంది. మరి కరెంటు బిల్లు ఈరోజు అంగన్వాడీలకి కరెంటు బిల్లులు కట్టుకోవాలి, మాకు వచ్చే జీతంలోనే కట్టాలి. మరి గ్యాస్ వేయించుకోవాలి అని అంటే 900, 1300 కూడా మేము వేయించుకున్న రోజులు ఉన్నాయి. ఆ గ్యాస్ బిల్లులు కూడా మాకు టయానికి రావు. మరి గ్యాస్ కూడా ప్రభుత్వమే మాకు సరఫరా చేయాలి అంగన్వాడీ సెంటర్లకి అనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఇంకా మాకు చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మాకు టీఏ బిల్స్ 2015 నుండి కూడా మాకు టీఏ బిల్స్ అనేది రాలేదు. మాకు టీఏ బిల్స్ ఇవ్వకపోయినా సరే మరి ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర మీటింగ్ అన్నా, సెక్టార్ మీటింగ్ అన్నా, మరి ఎక్కడ మీటింగ్ అన్నా కానీ మేము ఛార్జీలు వేసుకొని వెళ్తున్నాము. మేము పెట్టుబడి ఇంత జీతము తీసుకొని 11,500 జీతము తీసుకొని మేము కూరగాయలకి ఏంటి, గ్యాస్కి ఏంటి, కరెంట్ బిల్లుకి ఏంటి, మరి కొంత పెట్టుబడి మా జీతంలోనే పెడుతున్నాము. మరి ప్రభుత్వం మా గురించి గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుందనేసి ఆశపడుతున్నాము. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఈ వారం అమలకంటి శివశంకర్, శ్రీదేవి దంపతులు, వారి కుమారులు సోహన్, శ్రీ కేశవ, ఇంద్రజిత్, జయనాగ, శ్రీ దినేష్, తల్లి అమలకంటి దుర్గా, వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటలకి స్వామివారికి విశేష సేవలు, పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ అమలకంటి శివశంకర్ గారు, వారి ధర్మపత్ని శ్రీదేవి దంపతులు, వారి కుమారులు సోహన్, శ్రీ కేశవ, ఇంద్రజిత్, జయనాగ, శ్రీ గణేష్ మరియు వారి తల్లి అమలకంటి దుర్గ గారు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అన్నదానాల వల్ల అన్నదానం గొప్పదంటారు. అలాగే ఈ అన్నదానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలు ప్రసాదాలు కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క అన్న సమారాధన ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. సంకష్టహరి చతుర్థి ఆదివారం రాత్రి ఏలూరు రోడ్డులోని సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ओम अघोरेभ्यो दघोरेभ्यो घोर घोरधरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते स्तुरुद्धरूपेभ्यः श्रीचाधे लक्ष्मीध्यपत्न्याम् अहोरात्रे पार्श्वे अनक्षत्राणि रूपमस्मिन् व्यासं विष्णुं मनीषानमं मनीषानः सर्वलोकं मनीषानः वहम् आनन्दकर्पूरमङ्गल अधिभ्यतेजो నీరాజనం దర్శయామి. సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్టున ఉన్న శివాలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. తెల్లవారుజాము నుండే స్వామివారికి పాలు, పెరుగు, వివిధ పండ్ల రసాలతో, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శంకరమఠంలో సోమవారం పురస్కరించుకొని ఉదయం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేక ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
మొదలండి. గణపవరం మండలం పిప్పర పెంటపాడు మండలంలోని చింతపల్లి గ్రామంలో సోమవారం జరిగిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ఫ్రైడే డ్రైడే వెక్టర్ కంట్రోల్ హైజెక్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆరోగ్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. పరిశుభ్రత, దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, డ్రైడే ఫ్రైడే అమలు వంటి అంశాలపై ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శి సుబ్బలక్ష్మి, కిరణ్మయ్, కుమారి, ఆశా వర్కర్ రాణి, కాంతాకుమారి, MLHP ప్రసాద్, ప్రదీప్, ఆరోగ్య సహాయకులు కాంతారావు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక రామచంద్రారావు పేటలోని శ్రీ కృష్ణయోగ ధ్యాన మందిరంలో సంకష్టహరి చవితి పురస్కరించుకొని అభయ గణపతి వారికి ఆదివారం రాత్రి పంచామృతాభిషేకం జరిగింది. ఆలయ అర్చకులు యువటూరు శివకాంత్ నిర్వహణలో జరిగింది. స్వామివారిని నూతన వస్త్రాలతో అలంకరణ చేసి సహస్రనామార్చన వ్రతం చేశారు. కార్యక్రమంలో నెలప్రోలు శ్రీదేవి, పట్నాల శేషవాణి, వేముల రమాదేవి, మేడిపాటి నాగలక్ష్మి, బొబ్బిల వెంకటలక్ష్మి, నక్కా రామలక్ష్మి, తిరువీధుల అనిత, రౌతు నాగమణి తదితరులు పాల్గొన్నారు. మందిర అధ్యక్షులు కొర్లేపర పాండురంగారావు పర్యవేక్షణలో చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.